హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. మరి ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏంటంటే స్వేచ్ఛను కోరుకోవడం తప్పు కాదు, కానీ స్వేచ్ఛను విచ్చలవిడితనంగా మార్చుకోవడం ఎంతో ప్రమాదం. ఒకప్పుడు ఒక ఆడ మొగ మాట్లాడుకోవాలంటేనే భయపడేవాళ్ళు, కానీ కాలం మారింది. ఆడ మొగ తేడాలు తారతమ్యాలు లేకుండా కలిసిమెలిసి సాగుతున్నారు. ఇది సంతోషించదగిన విషయమే, కానీ హద్దులు మీరిన ప్రవర్తనే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. రోజు రోజుకు పెరుగుతున్న విదేశీ సాంప్రదాయాలు, ఇంటర్నెట్ ప్రభావం యువత ఆలోచన ధోరణిని సమూలంగా మార్చేస్తుంది. ఏదో చేయాలని, ఏదో అనుభవించాలనే కాంక్ష రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు ప్రేమికులు ఒంటరిగా కలవాలంటే గగనంగా ఉండేది. ఆ తర్వాత ఓయో పుణ్యమా అంటూ ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా గడపసాగారు. తాము కోరుకున్న లోకంలో వివరించసాగారు. కానీ ఓయోల వ్యవహారం విమర్శలకు దారి తీయడంతో దానిపై కఠిన ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఇప్పటికి బాగానే ఉంది అనుకునే లోపే ఎవరో ప్రవేశపెట్టారు. ఎవరు అనుమతులు ఇచ్చారో తెలియదు, కానీ హైదరాబాద్ మహానగరంలో ఆడ మగ కలిసి ఉండేలా షేర్ హాస్టల్స్ సాంప్రదాయం వచ్చింది. ఇంతింతై ఒటుడింతై అన్న సందంగా గల్లీ గల్లీకి ఇలాంటి హాస్టళ్లు వెలిచాయి. భారీగా ఫీజులు వసూలు చేస్తూ ముఖం తెలియని జంటలకు ఒకే రూములో వసతి ఇస్తున్నారు. అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. అసలు ఇంత ధైర్యంగా ఇలాంటి హాస్టళ్లు ఎలా నడుస్తున్నాయి? ఎవరు వీరికి పర్మిషన్లు ఇస్తున్నారు? ప్రభుత్వం కానీ, జిహెచ్ఎంసి అధికారులు కానీ, పోలీసులు కానీ ఏం చేస్తున్నారు? ఇలాంటి హాస్టల్లో నడపవచ్చని ప్రభుత్వం ఏదైనా చట్టం తెచ్చిందా? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. దీనిపై సమగ్ర విచారణతో కూడిన సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. హైదరాబాద్ కాకుండా ఇతర పట్టణాల్లో సైతం అడుగడుగున షేర్ హాస్టల్స్ పుట్టుకొస్తున్నాయి. విద్యార్థులకు సౌకర్యం, ఉద్యోగులకు చౌకైన వసతి అనే పేర్లతో ఇవి విస్తరిస్తున్నప్పటికీ వాస్తవానికి చాలా చోట్ల చట్టం, నియంత్రణ, బాధ్యత అనే పదాలకు ఏమాత్రం విలువ లేకుండా నడుస్తున్నాయి. కొన్ని షేర్ హాస్టల్స్ నిజంగా యువతకు తాత్కాలిక వసతిగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఎక్కువ భాగం హాస్టల్లో అనుమతులు లేవు, భద్రతా ప్రమాణాలు లేవు, సమాజం పట్ల బాధ్యత లేదు. ఫలితంగా ఇవి అసాంఘిక కార్యకలాపాల కేంద్రాలుగా మారుతున్నాయి. మాదక ద్రవ్యాలు, అనైతిక సంబంధాలు, రాత్రి వేళల్లో గందరగోళం ఇవే ఇప్పుడు ఈ హాస్టల్స్లో వెలుగు చూస్తున్న వాస్తవాలు. హాస్టల్స్ నిర్వహణకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి, సీసీ కెమెరాలు తప్పనిసరి, నివాసితుల వివరాలు పోలీసులకు అందించాలి. ఇవన్నీ కాగితాల మీద మాత్రమే కనిపిస్తున్నాయి. భూకంపం వచ్చినట్టే సంఘటనలు జరిగిన తర్వాతే అధికారులు మేల్కొంటారు. ఇప్పటికీ 2 హాస్టల్స్ మూసి వార్తల్లో హంగామా చేసి మళ్ళీ కళ్ళు మూసుకుంటారు. ఇలాంటి కంటు తుడుపు చర్యలు అసలు సమస్యలను పరిష్కరించడానికి పనికిరావు. ఇలాంటి కంటు తుడుపు చర్యలు అసలు సమస్యను పరిష్కరించడానికి పనికిరావు అంటున్నారు విశ్లేషకులు. అవును, నిజానికి ఇక్కడ నష్టపోతున్నది సమాజమే. నిర్లక్ష్యంతో నడిచే ఈ హాస్టల్స్ వల్ల కాలనీలు అసౌకర్యానికి గురవుతున్నాయి. యువత తప్పుదారి పట్టే ప్రమాదం పెరుగుతుంది. తాత్కాలిక వసతి అనే ముసుగులో ఇవి అనైతిక స్థావరాలుగా మారిపోతున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, ఇది ఒక సామాజిక సమస్య. ప్రభుత్వం, పోలీసులు ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం వచ్చింది. లైసెన్స్ లేని హాస్టల్స్ను తక్షణమే మూసివేయాలి. చట్టాన్ని ఉల్లంఘించే నిర్వాహకులపై కఠిన శిక్షలు విధించాలి. సమాజానికి హాని కలిగించే హాస్టల్స్ను అనుమతి రద్దు చేసి శాశ్వతంగా నిలువరించాలి. లేకపోతే
రేపు జరిగే ప్రమాదాలు కేవలం వ్యక్తులకే కాకుండా సమాజానికే శాపమవుతాయి. ఆడ మగ కలిసి ఉండేలా నిర్వహిస్తున్న హాస్టల్స్ ఒక వసతి సదుపాయం కావాలి, కానీ ఇవి అసాంఘిక వేదికలుగా మారిపోతున్నాయి. భద్రతకు పెను ప్రమాదం సృష్టిస్తున్న ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం చూసి చూడనట్లుగా ఉండకూడదు. ఇప్పటికైనా కఠినమైన నియంత్రణ, కఠిన చర్యలు లేకపోతే రేపటి సమాజం ఈ నిర్లక్ష్యానికి మూల్యాన్ని చెల్లించక తప్పదు. పెరుగుతున్న అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటున్న షేర్ హాస్టల్స్, కో లివింగ్ స్పేసెస్ లైసెన్స్డ్ వ్యభిచార కూపాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఐటీ సెక్టార్లో పనిచేసే యువత ఎక్కువగా వీటిలో ఉంటున్నారు. విపరీతమైన సంపాదన, కోరికలు వీరిని ఈ హాస్టళ్ల వైపు నడిపిస్తున్నాయి. ఇక్కడైతే ఏ గొడవ ఉండదు అని భావిస్తున్నారు. పోలీసుల రైడింగ్ ఉండదు, పెద్దవాళ్ళ భయం ఉండదు, కోరిన సౌకర్యాలు, కోరిన తిండి కూడా దొరుకుతుంది. అందుకే ఎక్కువగా ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. కోరినంత డబ్బులు ఇస్తుండడంతో హాస్టళ్ల యాజమాన్యం కూడా వారికి సహకరిస్తున్నారు. మరి ఇలాంటి షేరింగ్ హాస్టళ్ల వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయంటున్నారు కొందరు మేధావులు. అద్దె తక్కువగా అవుతుంది. వేరువేరుగా ఉండడానికంటే షేర్ చేసుకుంటే గదుల అద్దె, కరెంటు, ఇంటర్నెట్, మెస్ ఖర్చులు తక్కువగా అవుతాయి. ఇక కాలేజీలు, ఆఫీసులకు దగ్గరగా ఉండేలా ఈ హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి. కనుక రాకపోకల సమస్య కూడా తక్కువ అవుతుంది. కాగా ఆడ మొగ కలిసి ఉండడం వల్ల ఒకరికొకరు సహాయం చేసుకోవడం, కలిసికట్టుగా ఉండే అలవాటు వస్తుంది. అధునాతన సౌకర్యాలు అందుతాయి. ఉదాహరణకు వాషింగ్ మెషిన్, వైఫై, సీసీ కెమెరాలు, హౌస్ కీపింగ్ లాంటి సదుపాయాలు ఇక్కడ లభిస్తాయి. అనైతికత సంబంధాలు ఏర్పడతాయి. కొంతమంది ఈ హాస్టల్స్ను సద్వినియోగం చేసుకోకుండా వ్యభిచారానికి, మాదక ద్రవ్యాల వినియోగానికి వేదికగా మార్చేస్తున్నారు. అలాగే భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అనుమతులు లేకుండా నడవడం వల్ల అమ్మాయిలకు, అబ్బాయిలకు ప్రమాదాలు రావచ్చు. ఇలాంటి హాస్టళ్లు కాలనీల్లో పెరగడంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు, రాత్రి వేళల్లో శబ్దం, అసాంఘిక కార్యకలాపాల అనుమానం మొదలవుతాయి. అయితే చాలా హాస్టల్స్ మున్సిపల్, పోలీసు అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకోరు. మున్సిపల్ కార్పొరేషన్లు, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ పరిధిలో హాస్టల్స్ లేదా పీజీలు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని నిబంధనలు ఉన్నాయి. కానీ ఎవరు ఈ నిబంధనలు పాటించడం లేదు. లంచాలకు మరిగిన అధికారులు ఈ హాస్టళ్లను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. నెల నెల తమ జీతం కంటే ఎక్కువగా అదనపు సంపాదన వస్తుండటంతో పట్టించుకోవడం లేదు. అయితే పోలీసులు తరచుగా తనిఖీలు చేసి అక్రమంగా నడుస్తున్న హాస్టల్స్ను మూసివేస్తున్నారు. ఇది కూడా తాత్కాలికంగా మాత్రమే జరుగుతుంది. తమకు టెన్షన్గా మామూలు ఇవ్వని హాస్టళ్లపై మాత్రమే తనిఖీలు చేసి చర్యలు చేపడుతున్నారు. ఇది వాంఛనీయం కాదు. ఇక హాస్టల్ యజమానులు నివాసితుల పూర్తి వివరాలు అంటే ఆధార్, ఫోన్ నెంబర్, ఉద్యోగం, కాలేజీ వివరాలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలి. కానీ మామూలు చెల్లించి చాలా మంది హాస్టల్స్ యాజమాన్యం ఈ ప్రక్రియ చేపట్టడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఎవరు పాటించడం లేదన్నది మాత్రం వాస్తవం. విద్యార్థులు, ఉద్యోగులకు మాదక ద్రవ్యాలు, అనైతిక సంబంధాల నుంచి దూరంగా ఉండాలని పోలీసులు, ప్రభుత్వ సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి. కానీ ఎంతవరకు ఫలితాలను ఇస్తున్నాయన్నది ప్రశ్నార్థకమే. అయితే సరైన నియమావళి, భద్రత చర్యలతో నడిచే షేర్ హాస్టల్స్ ఉపయోగకరమే. కానీ అనధికారికంగా నడిచే వాటి వల్ల సమాజంలో అనేక సమస్యలు వస్తున్నాయి.
వీటిని కట్టడి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ. మరి ఇలాంటి ఎన్నో అంశాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.